పిఎన్జికి మారకుంటే ఎల్పిజి సరఫరా కట్ కేంద్రం ఉత్తర్వులు జారీ. సో మనం చూసుకున్నట్లయితే గ్యాస్ సిలిండర్లు అయితే కట్ చేస్తామని చెప్పేసి ఎల్పిజి వినియోగదారులకు అయితే చెప్పడం జరిగింది. దేశంలో ఎల్పిజి కొరతను అధిగమించడంతో పాటు గ్యాస్ పంపిణీ వ్యవస్థలో సమూల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పైప్డ్ నేచురల్ గ్యాస్ పిఎన్జి అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఆ కనెక్షన్లు మారకపోతే 3 నెలల తర్వాత వంట గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిపేలా నిర్ణయించింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఎల్పీజీకి కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పిఎన్జీని ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నిత్యావసరాల చట్టం కింద కేంద్రం పెట్రోలియం మంత్రిత్వ శాఖ మార్చి 24 ఉత్తర్వులు జారీ చేసింది. పిఎన్జీకి పైపుడ్ నేచురల్ గ్యాస్ అనమాట మారడం వల్ల రీఫిల్స్ బుక్ చేసే అవసరం అయితే తప్పుతుంది. 24 గంటలు గ్యాస్ సరఫరా కొనసాగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు పిఎన్జికి మారేవారికి ప్రోత్సాహాలు ఇస్తామని ప్రకటిస్తున్నాయి. అయితే ఏదైనా సాంకేతిక కారణం వల్ల ఇంటికి పైప్ లైన్ కనెక్షన్ ఇవ్వడం సాధ్యం కాదని సందర్భంలో మాత్రమే ఎల్పిజి సప్లై కొనసాగుతుంది. ఇది కూడా పిఎన్జి గ్యాస్ కంపెనీ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుందని చెప్పింది. ఇక పైప్ లైన్ గ్యాస్కు నిర్మాణాలను వేగవంతం చేయడానికి కేంద్రం కొన్ని చర్యలు చేపట్టింది. పైపుడు గ్యాస్ లైన్కు నిర్ణీత గడువులోగా అధికారులు అనుమతులు మంజూరు చేయాల్సి ఉంటుంది. అలాగే నిర్దేశించిన దానికంటే అధిక ఫీజులు వసూలు చేయకూడదు. అలానే హౌసింగ్ సొసైటీలు లేదా భూ యజమానులు కూడా పైప్ లైన్ వేయడానికి అడ్డు చెప్పకూడదు. ఒకవేళ అడ్డుపడితే ఆ ప్రాంతానికి ఎల్పిజి సరఫరా నిలిపేస్తామని కూడా ప్రభుత్వం తన ఉత్తర్వులో పేర్కొంది. సో దీన్ని బట్టి క్లియర్గా ఏంటంటే సిటీల్లోని పైపు ద్వారా గ్యాస్ కనెక్షన్లు అయితే ఇస్తారన్నమాట డైరెక్ట్గానే ఇంటికే. అటువంటి ఉన్న ఏరియాలో ఖచ్చితంగా వారు అదే పెట్టించుకోవాలి. లేదంటే వారికి గ్యాస్ సిలిండర్లు అయితే ఇవ్వడం ఆపేస్తారనమాట. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. పెట్టించుకోమంటే కుదరదు, గ్యాస్ అయితే కట్ చేయడం అయితే జరుగుతుంది. ఒక సెన్సేషనల్ డిసిషన్ అయితే తీసుకోవడం జరిగింది గ్యాస్ సిలిండర్లకు సంబంధించి. సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.